ఇలా ఒక ఆయన చెప్తూ కొడతా అంటుండు, ఒక ఆయన రండ ఏం చేస్తున్నాను ఒక ఆయన అంటుండు. ఇటువంటి ముచ్చట నడుస్తున్నాయి లోకం మీద. మరి రేపు మాకు పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి బిడ్డ. ఎందుకంటే నీకు పార్లమెంట్ పండుగ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు? ఓడైనా కసోట ఆయన గెలిచిందాక ఆయన నేను ఇచ్చేస్తా అంటుండు, ఈయన గెలిచిందాక ఈయన ఇచ్చేస్తా అంటుండు. మన దేవుడిలో గానే ఉంది మన సిప్ప. రావణపేట మండలం రావణపేటకి నల్లగొండకు వచ్చినావా? భువనగిరి జిల్లా. మరి అప్పుడు పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు రేవంత్ వచ్చినాక కొన్ని పనులు అయితే జర్ర ఇప్పుడు నిన్ననే జర్ర కుదుట పడుతుంది కదా సంసారం. 10 ఏళ్ళు చేసిండు, అంతకుముందు రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు చేసిండు. ఇక రాజశేఖర రెడ్డి కూడా కొంచెం మంచిగా చేసిండు, మంచిగా చేసిండు. కొన్ని కేసీఆర్ చేసేది కూడా కేసీఆర్ చేసిండు. ఈ రేవంత్ అన్న నిన్న వరనే వచ్చిండు, మరి ఈయన ఎట్లా చేస్తాడు? ఆయన కొత్త సంసారం కడిగేసిన కుండలే ఉండాడా? ఆ కడిగేసిన కుండలు ఇవన్నీ బోగులు చదువుకోవాలా? కేసీఆర్ రేపు 13వ తారీఖు నాడు నల్లగొండ పెద్ద బహిరంగ సభ పెట్టినాడుగా, మరి పోతావా? ఇంకా ఆయన పోయి చేసేది ఉన్న రాజ్యాలు నమ్ముకొని బస్ స్టాండ్లకి ఆయన చేసింది ఏముందయ్యా? దేవుని ముసలోడు పింఛన్లు ఇస్తున్నాం, ఆ ఇస్తున్నాం ఈ ఇస్తున్నాం అని పేరు చెప్పాడు. కానీ ఉన్న పూలు నమ్మి అప్పులు పొచ్చాడు, అప్పులు చేసిపోయాడు. ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు. ఈయన ఒకటి పెట్టి బస్సు ఆడోళ్ళ బస్సు అంటే ఒక్క బడ్జి కూడా మగోని ఎక్కడిస్తలేరు. కలబడుతు మనది ఏడుందో, కొడవలేడుందో, నాగలేడుందో, నాటేడుందో అన్నీ చూసుకోవాలి.